వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రజాగుండెలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెరకని ముద్ర వేసుకున్నారని జలదంకి వైసీపీ నేత వాక మహదేవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జలదంకి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత వాక మహదేవరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే నడుస్తూ పేదల కోసం ఎంతో తోడ్పాటును అందించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని, వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరూ భయపడవద్దని, ప్రతి ఒక్కరూ సమిష్టిగా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించిన కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సూర్య వెంకటేష్ శేషారెడ్డి, రామిరెడ్డి, సతీష్ నాయుడు, కృష్ణారెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాసుడు రెడ్డి, ఒంగోలు రాఘవేంద్ర, నేలపాటి హరీష్, దారనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి ఇప్పుడు పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ ముఖ్య కారణం ఫస్ట్ నుంచి కూడా మొదలుపెట్టింది ఎవరంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే. ఇటువంటి అతన్ని కోల్పోయినందుకు మనం ఎంతో బాధపడుతున్నాం. కనుక ఇప్పుడు కూడా మన పార్టీ ఓడిపోయిందని ప్రతి కార్యకర్త కానీ ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ ప్రజలు కానీ ఎవరు భయపడినక్కర్లేదు. ఈ మండలంలో మన నాయకులు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగిన ప్రతి ఒక్కరు తెలియజేసుకుని భయపడకుండా సమృద్ధిగా ఎదుర్కోవాల్సిందని కోరుకుంటున్నాం. ఓటమి మనకి గెలుపు కోసమే, ఓడిపోయిందని బాధపడవల్ల. అవతల పార్టీ కూడా 5 ఓడిపోయింది, వాళ్ళు ఇప్పుడు భయపడకుండా ఇప్పుడు గెలుచుకున్నారు. అదేవిధంగా మళ్ళీ మనం గెలుచుకుంటాము. అందుకని భయపడకుండా ప్రతి ఒక్కరూ నిశ్చింతగా ఏమి భయపడకుండా ఎదుర్కొనవలసిందిగా సందేహం